గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. దీనిపైన 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడిషనల్ గా SEZ పోర్ట్ కూడా వస్తుంది. ఇంకో పక్కన పాయకరావుపేట, అక్కడ ఒక స్టీల్ సిటీనే వస్తుంది. విశాఖపట్నంలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ గూగుల్, మొన్నే ఫౌండేషన్ వేశాం. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టి అక్కడ AI కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి వెళ్తున్నాం. ఇక్కడ యువత ఉంది. యువతను ఒకటే కోరుతున్నా, మీరు ఎప్పటికప్పుడు నాలెడ్జే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు నేను స్టీల్ సిటీ తీసుకొచ్చాను. PM సేతు కింద ఎవరైతే మనం ITI చదువుతారో వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అవుతానే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. దేశంలో మొట్టమొదటిసారిగా PM సేతు కింద సంవత్సరానికి 25,000 మందిని ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేశాం. విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే MP గారు చెప్పిన పనులన్నీ తప్పకుండా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసే బాధ్యత రాష్ట్రం కేంద్రం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను మిమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రతి పేద కుటుంబం అప్పులు చేయడానికి కారణం మీ ఆరోగ్యం. ఓసారి మీ ఆరోగ్య సమస్యలు వస్తే కొన్ని జబ్బులైతే సంపాదించిన ఆస్తులు, పెద్దలు సంపాదించిన ఆస్తులు కూడా అమ్మేసే పరిస్థితికి వస్తున్నాం. ఒక క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా అలాంటివి అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన విద్య కోసం పిల్లల్ని చదివించాలని, బాగా కార్పొరేట్ విద్యకు పంపించాలని మీరు కూడా పోటీపడి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చారు. ఓసారి అప్పులు చేసిన తర్వాత ఉద్యోగం రాకపోతే కుటుంబం చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఆలోచించిన విధానం, చదువులో మీ పిల్లల ఖర్చు తగ్గాలి. గవర్నమెంట్ స్కూళ్లు కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగుంటాయి. అది నా గ్యారంటీ. అలాంటి నాణ్యమైన విద్య ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది, సంజీవిని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను. మీకందరికి ఐడియా ఉంటుంది. లక్ష్మణుడు మూర్చబోతే ఆ రోజు లక్ష్మణుని కాపాడాలంటే రాముడు అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి అందులో సంజీవని మొక్కతో వైద్యం చేస్తే బతికాడు. అందుకే నేను సంజీవిని పేరు పెట్టాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్టు ద్వారా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఏ రోగమైనా బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి స్కోర్ ఇస్తాను. మీ ఊరికి కూడా స్కోర్ ఇస్తాను. నీ ఆరోగ్యం ఎట్లుంది, మళ్ళీ నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది డబ్బులుంటాయి, ఆరోగ్యం ఉండదు. ఆ డబ్బుల వల్ల ఆనందం ఉండదు.